వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా భైరెడ్డిపల్లి చెరువుకు ఘనంగా జలహారతి కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనివా జలాలను మళ్లించి చెరువు నుండి 2 రోజులుగా మొరవ పారుతోందో. దీంతో దశాబ్దాల అనంతరం భైరెడ్డిపల్లి పెద్ద చెరువు జలకలను సంతరించుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలహారతి మరియు తెప్పోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను హంద్రీనివా జలాలతో నింపడం జరుగుతోందన్నారు. జనవరిలో నూతన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడం జరుగుతోందని వివరించారు. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిశ్చ వృక్షో చ భీమః అస్య బలాయుధం అలక్ష్మీ. జలహారతి బ్రహ్మాండంగా కూడా మనకెక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో చేయకపోయినా ఈరోజు భైరెడ్డిపల్లిలో బ్రహ్మాండంగా కూడా జలహారతి కార్యక్రమం చేసుకున్నాం. దీనికి తెప్పోత్సవం, జలహారతి తెప్పోత్సవం 2. ఎందుకంటే ఎప్పటి నుంచినో కూడా భైరెడ్డిపల్లి చెరువులో నీళ్లు నిండేది లేదు. లోపల ఉండే గుంతలు తవ్వేసినారు కానీ బయట నీళ్లు వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం 2018-19 మధ్యలోనే మనం హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చాం. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు, నేను మంత్రిగా ఉండేటప్పుడే మొట్టమొదటగా మన నియోజకవర్గం మొత్తం కూడా కుప్పం బార్డర్ దాకా కూడా ఆ రోజు నీళ్లు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నేను ఇమీడియట్ గా కుప్పానికి కూడా నీళ్లు ఇస్తానని ఆ రోజు మాట చెప్పారు. ఆ మాట ప్రకారం సంవత్సరం తిరక్కనే దీన్ని లైనింగ్ చేసి ఎక్కడ కూడా నీళ్లు పైన నష్టం లేకుండా ఎక్కడో శ్రీశైలంలో ఉండే నీళ్లు ఈ రోజు మన భైరెడ్డిపల్లి చెరువుకు కుప్పం ఆఖరకు కూడా నీళ్లు పోయినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేసి చూపించాం. ఎందుకంటే రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని రాజకీయాలు మాట్లాడదలుచుకోలే ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో రామకుప్పంలో ఒకసారి నీళ్లు వదిలినారు ఎన్నికలకు ముందు. రేకులు ఎత్తుకొచ్చి గేట్లు పెట్టి నీళ్లు తోడుకోపోయి అలా పొద్దున గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు 4 నెలల నుంచి నిలవకుండా ఈరోజు మొత్తం నీళ్లు పారుతా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. మన నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రావిటీ ఉందో అంటే హంద్రీనివా నుంచి గతంలో మనకు ఉన్నటువంటి చెరువులు సప్లై ఛానల్ ఉంటాయి. ఏదైతే మనకు మరవలో నుంచి ఇంకో చెరువుకు సప్లై ఛానల్ పోయేటువంటి పరిస్థితి ఉంది. గ్రావిటీ గొలుసు కట్టు చెరువులు, ఆ గొలుసు కట్టు చెరువులన్నీ కూడా గతంలో వాళ్ళు 56 ఫిక్స్ చేస్తే అట్లా కాదు, గొలుసు కట్టుక చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నింపాలని చెప్తే అన్ని కూడా ఈ నీళ్లతో నింపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చెరువులు ఏవైనా ఉంటే గ్రావిటీ లేకపోతే వాటికి పైప్ లైన్ల ద్వారా ఎట్లా చేసుకోవాలని చెప్పి దాన్ని కూడా రాబోయే సంవత్సరంలో మన నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని చెరువులు కూడా నింపే కార్యక్రమం ఖచ్చితంగా కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఇది ఒకటే కాదు, గాలేరు నగరిని కూడా లింకప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే హంద్రీనివా నీళ్లతోనే మనం మొత్తం తీసుకురావాలంటే ఇబ్బంది వస్తుంది. గాలేరు నగరిని కూడా మన జిల్లా బార్డర్ లో లింక్ చేస్తే అటు గాలేరు నగరి నీళ్లు ఇటు హంద్రీనివా నీళ్లు 2 కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది.
ఈ రోజు పోలవరం కూడా దాదాపు 2027కు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలవరం ఒక్కసారి పూర్తయి కమెన్స్మెంట్ అయితే ఈ రోజు కృష్ణా జలాలు పూర్తిగా కూడా మరి ఆ యొక్క పోలవరం నుంచి గోదావరి జలాలన్నీ కూడా ఆ కృష్ణా శ్రీశైలం కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం పైన వచ్చే నీళ్లు మొత్తం కూడా మన మెట్ట ప్రాంతాల్లో బ్రహ్మాండంగా కూడా మనం వాడుకోవడానికి అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి సోమవారం కూడా దానిపైన రివ్యూ చేసి త్వరితగతిన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా ఈ రోజు ఏదైతే హంద్రీనివా నుంచి మనకు నీళ్లు వస్తా ఉన్నాయో దాని నుంచి కూడా మనకు సపరేట్ గా ఈ ప్రాంతానికి ఒక వాటర్ గ్రిడ్ కూడా రేపు జనవరిలో శాంక్షన్ కాబోతా ఉంది. దాని ద్వారా మనకు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అక్కడనే కూడా ప్యూరిఫై చేసిన నీళ్లు పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా జనవరిలో టెండర్లు అయిన తర్వాత ఎప్పుడు ఏ సమయంలో కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా ఆ వాటర్ గ్రిడ్ ద్వారా దాదాపు 4,000 కోట్ల రూపాయలు మనం మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 4 నియోజకవర్గాలకి ఆ వాటర్ గ్రిడ్ ద్వారా రాబోయే 1 సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేసి మంచి మరి మినరల్ వాటర్ లాంటి నీళ్లు డైరెక్ట్ గా కుళాయిల్లో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి దాన్ని కూడా కార్యరూపం చాలిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం బైరెడ్డిపల్లిలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి రైతు సోదరులకు కానీ ఈ రోజు ఉండేటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఈ రోజు హంద్రీనివా సంబంధించిన అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చినారు. వాళ్ళు కూడా రాత్రి మోగలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే మనం ఎక్కడైనా వాళ్ళ ఎయిర్ పైపులు ఉంటే అవి కూడా ఇప్పేసి మనం నీళ్లు పెరికేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ చెరువుకు వచ్చిన నీళ్లు కూడా అవే మనం పెరికేసిన నీళ్లే వచ్చేసినాయి. వాళ్ళు రాత్రిపూట నిద్రపోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని చెరువులకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం పెరిగినా పెరకపోయినా కొంత వెనుక ముందు అవుతుంది కాబట్టి అన్ని చెరువులకు కూడా వాళ్ళు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా వాళ్ళు కూడా సహకరించి ముఖ్యంగా కూడా ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ఎందుకంటే ఎంతసేపు కుప్పం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి అంటే మమ్మల్ని పోయేదైతే మమ్మల్ని దాటుకొని నేను మా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే మమ్మల్ని దాటుకొని పోయినా మీరు దౌర్జన్యం చేయొద్దండి, మన పెద్ద ఆయనకి నీళ్లు పోతా ఉన్నాయి 2 రోజులు పోని అప్పుడు మళ్ళీ ఆలోచిద్దామని కూడా చెప్పిన. కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా మా చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయమని చెప్పిన అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉండే. జై హింద్.